టైప్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ వీక్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్. వీక్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్ రెండు ఒకటే, బోత్ ఆర్ సేమ్. ఇవి ఎలా ఉంటాయి అంటే, ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బు పాస్ట్ టెన్స్లో మారేటప్పుడు ఈడి లేదా డి లేదా టీ ఈ మూడిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతుంది. అదే సేమ్ వర్డ్ పాస్ట్ పార్టిసిపుల్గాను ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కి చివర ఈడి లేదా డి లేదా టీ యాడ్ చేస్తే అది పాస్ట్ టెన్స్ వెర్బ్ అవుతుంది. అదే సేమ్ వర్డ్ని పాస్ట్ పార్టిసిపుల్గాను ఉపయోగిస్తాం. అంటే పాస్ట్ టెన్స్ వెర్బు, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బు ఒకే విధంగా ఉంటాయి. ఇలా ఉండే వెర్బ్స్ని వీక్ వెర్బ్స్ అంటారు. అట్ ది సేమ్ టైం రెగ్యులర్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, వాక్, దాని పాస్ట్ టెన్స్లో వాక్డ్, ఈడీ కలిపాం. పాస్ట్ పార్టిసిపుల్ కూడా వాక్డ్. ప్లే, పాస్ట్ టెన్స్ వచ్చి ప్లేడ్, ఈడీ యాడ్ చేసాం. పార్టిసిపుల్ కూడా ప్లేడ్. స్పెండ్, ఈ వర్డ్కి చివర డి తీసేసి టీ పెట్టాం. స్పెంట్, స్పెంట్ పార్టిసిపుల్. అప్రూవ్, అప్రూవ్ అనే వర్డ్కి చివర డి యాడ్ చేసాం. ఆల్రెడీ అప్రూవ్లో ఈ ఉంది కాబట్టి ఇంకా డి ఒకటే సరిపోతుంది. పాస్ట్ పార్టిసిపుల్ కూడా అప్రూవ్డ్. ఇగ్నోర్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో ఇగ్నోర్డ్, పాస్ట్ పార్టిసిపుల్ ఇగ్నోర్డ్. మ్యారీ, చివర వై ఉంటే ఆ వై తీసేసి ఐఈడి యాడ్ చేస్తాం. మ్యారీడ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా మ్యారీడ్. ఇట్లా ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కి చివర ఈడి లేదా డి లేదా టీ యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అవుతాయి. ఆ వెర్బ్స్నే పాస్ట్ పార్టిసిపుల్గాను ఉపయోగిస్తాము. ఒక వెర్బ్కి చివర వై ఉంటే ఆ వైని రిమూవ్ చేసి ఐఈడి కలుపుతాము పాస్ట్ టెన్స్లో. పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఆ పదమే ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బు పాస్ట్ పార్టిసిపుల్గాను కంటిన్యూ అవుతుంది కాబట్టి వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బే మళ్ళీ వస్తుంది పాస్ట్ పార్టిసిపుల్గా, వేరే కొత్త పదం ఏం రావడం లేదు. అందుకని వీటిని వీక్ వెర్బ్స్ అని కూడా అంటారు. వీక్ వెర్బ్స్ అండ్ రెగ్యులర్ వెర్బ్స్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ వెర్బ్స్ 3 వరుసల్లో ఉన్నాయి. ఫస్ట్ లైన్ అంటే ఎడమ వైపు ఉండేది బేస్ వెర్బ్ అంటారు, ప్రజెంట్ టెన్స్ వెర్బు. మిడిల్లో ఉండేది, మధ్య వరుసలో ఉండేది పాస్ట్ టెన్స్ వెర్బు. చివర రైట్ సైడ్ ఉండేది పాస్ట్ పార్టిసిపుల్ వెర్బు. ఇది గుర్తుంచుకోవాలి.